అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నాతవరం మండలం సంబంధించి మరి డిఆర్ఆర్ గ్రామం పంచాయతీ మరి సబ్బవరం వెంకనాయుడు గారి తాలూకా మరి ఈ పొలంలో ఇక్కడ ఉన్నాం మనం. సుమారుగా ఈయన 3 సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిని లీజు తీసుకొని హైబ్రిడ్ మొక్కల్ని కూడా బ్రహ్మాండంగా వేసుకున్నారు. జీడి మామిడి తోట సుమారుగా 300 మొక్కలు కూడా ఈ ప్రాంతంలో సుమారుగా 2 ఎకరాల పైగా ఉన్న ఈ భూమిని మరి చదువు చేసుకుని 3 సంవత్సరాల నుంచి కూడా పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే దీని కాపు కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం. దీంతో పాటు సుమారుగా మరి కొబ్బరి మొక్కలు కూడా సుమారుగా 200 వేస్తే అందులో నిన్న రాత్రి మరి ఏదైతే జీడి మొక్కలు ఉన్నాయో 300 మొక్కలు కూడా ఈ విధంగా నరికేశారు. దీంతో పాటు మరి ఏదైతే కొబ్బరి మొక్కలు ఉన్నాయో సుమారుగా 100 కూడా కొబ్బరి మొక్కలు కూడా నరికేయడం జరిగింది. అంటే ఇది చాలా దుర్మార్గం చర్య. ఎందుకంటే ఈ రోజు మా నర్సీపట్నం ప్రాంతంలో ఈ విధమైన కార్యక్రమం ఎక్కడా లేదు. ఈ మొదటిసారిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంత కార్యక్రమం చేశారంటే సుమారుగా 300 మొక్కలు నరికారంటే సుమారుగా ఒకరిద్దరు చేసిన కార్యక్రమం కాదు. సుమారుగా 5 నుంచి 10 మంది వరకు కూడా ఈ కార్యక్రమం చేశారు. ఎట్టి బస్సులు కూడా ఇప్పటికే మరి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎట్టి బస్సులు కూడా పోలీసు వారి వీటి మీద చర్యలు తీసుకుని ఎవరైతే ఉన్నారో ఎవరైతే నరికారో వాళ్ళకి కఠినమైన చర్యలు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి చర్యలు పాల్పడితే ఎట్టి బస్సులు కూడా మేము మరి వారికి అండగా ఉంటాం, రైతుకి అండగా ఉంటాం. మరి సబ్బవరం వెంకనాయుడు గారు మరి 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి ఈ విధంగా చేసి మరి ఈ విధంగా మరి ఏ విధంగా అంటే ఈ సంవత్సరం కూడా మంచి కాపు వస్తున్నది. దీన్ని మరి ఈ విధంగా నరికేయడం చాలా దుర్మార్గం. మరి ఇలాంటి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మరి పోలీసు వారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నాతవరం మండలం సంబంధించి